అన్నయ్య నీకు ఎంత పనున్నా ఒక్కరోజు భటుల్ని పంపించు, నువ్వు మాత్రం భోజనానికి నా ఇంటికి రా, ప్రేమతో నేను వండి పెడతానంది యమున. మన్నించి యమధర్మరాజు కార్తీక మాసంలో శుక్లపక్షంలో విధియ తిథి నాడు యమున ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఏం చెయ్యాలి అన్నయ్య వస్తే? పరమ ప్రేమతో చిన్నప్పుడు అన్నయ్య ఏం తినేవాడో, ఏదంటే ఇష్టమో ఆ మాటలు చెప్తూ కబుర్లు చెప్తూ ఇంకొంచెం తిననయ్యా ఇంకొంచెం తిననయ్యా అంటూ అన్నయ్యకి ప్రేమగా వడ్డించింది. తిన్నాడు. ఏం కావాలమ్మా నీకు అని అడిగాడు. మరి దేవతా సంబంధం కదూ, వరం ఇవ్వాలి. ఆవిడ మనందరి కోసము వరం అడిగింది. అన్నయ్య ఇది జ్ఞాపకం పెట్టుకుని ఈ తిథి నాడు ఏ అన్నయ్యని ఏ తమ్ముణ్ణైనా సరే, ఏ అక్క అయినా ఏ చెల్లైనా ఇంటికి పిలిచి అన్నం పెడితే ఆ అన్నం తిన్నందుకు ఆ అన్నకి కాని తమ్ముడికి కాని అపమృత్యు దోషం లేకుండా చెయ్యన్నయ్యా. కాదమ్మా